అత్యవసరమైనప్పుడు తప్పదు అప్పు. వైద్యం కోసము, విద్య కోసము తప్పదు అప్పు. కానీ విలాసాల కోసం అప్పు తీసుకోకూడదు. వైద్య అవసరం లేకుండా, లేకపోతే విద్య అవసరం లేకుండా అప్పు తీసుకుంటున్నటువంటి వాళ్ళు 42% మంది ఉన్నారట. ఎవరు వీళ్ళు అని తెలిస్తే విడాకుల బాధితులు. అంటే విడాకులు తీసుకున్నోళ్ళల్లో వాళ్ళు వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ ఆవిడ వైద్యం కోసం, లేకపోతే తన కుటుంబ వైద్యం కోసం కాకుండా 42% మంది విడాకులు తీసుకున్నోళ్ళల్లో అప్పుల పాలవుతున్నారు మగవాళ్ళు. ఈ 42% మంది కూడా ఎందుకు అప్పులు పాలవుతున్నారంటే భరణం కారణంగా. భరణం కోసం అని చెప్పేసి తన భార్యకి సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అన్నటువంటి ఉద్దేశంతో అప్పు తీసుకుని మరి భరణాలు చెల్లిస్తున్నారు. నెలవారీగా కట్టలేం, తర్వాత భవిష్యత్తులో కోర్టు కేసులు ఎంతకాలం అని కోర్టుల చుట్టూ తిరుగుతామని. అదే సందర్భంలో ఈ భరణ డబ్బులు తీసుకున్నటువంటి మహిళలు కూడా కొన్నాళ్ళు పోయేటప్పటికి బంధువులతో ఖర్చు పెట్టేయడమో, లేకపోతే కనుక సరైన ప్లానింగ్ లేక దుర్వినియోగం చేసుకుని మళ్ళీ వాళ్ళు అప్పులు పాలవుతున్నారు. వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు. అప్పులలో 42% ఇట్లాంటివే ఉన్నాయి. ఇది తాజాగా తేలినటువంటి నివేదిక, పెద్ద చర్చకి తీసుకొచ్చేటటువంటి నివేదిక. ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.